18వ శతాబ్దంలో మహిళలకు సమాజంలో పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్న సమయంలో అహిల్యాదేవి అసాధారణ ధైర్యం, సంకల్పం, దూరదృష్టితో భారతదేశ చరిత్రలో చిరస్మరణీయ నాయకురాలిగా నిలిచారు. అహిల్యాదేవి జీవితం ఎన్నో విషాదాలు, పరీక్షలతో నిండిపోయింది. ఆమె భర్త ఖండేరావు యుద్ధంలో మరణించడంతో చిన్న వయసులోనే విధవరాలయ్యారు. ఆ తర్వాత ఆమెకు అండగా నిలిచిన మల్హర్ రావు హోల్కర్ కూడా మరణించడంతో రాజ్య బాధ్యతలు పూర్తిగా ఆమె భుజాలపై పడ్డాయి. ఆ కాలంలో ఒక మహిళ పాలకురాలిగా ఎదగడం సులభమైన విషయం కాదు. అంతర్గత కుట్రలు, శత్రు రాజ్యాల బెదిరింపులు, రాజకీయ ఒత్తిడులు ఎదురైనా ఆమె వెనుకడుగు వేయలేదు. అపారమైన ధైర్యంతో రాజ్యాన్ని సమర్థంగా పరిపాలించి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. అహిల్యాదేవి పాలనలో ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. రైతుల అభివృద్ధి కోసం చెరువులు, కాలువలు నిర్మించి నీటిపారుదల సదుపాయాలను మెరుగుపరిచారు. వాణిజ్యాభివృద్ధి కోసం రహదారులు నిర్మించి రాజ్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. న్యాయ పాలనలో ఆమె అత్యంత నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించే నాయకురాలుగా పేరు పొందారు. ఆమె పాలనలో మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ ఒక ప్రముఖ సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందింది.